ఈరోజు క్లాస్లో మనం ఒక 2 సినారియోస్ అయితే డిస్కస్ చేద్దాం. ఏంటంటే మనకి పవర్ ఆటోమేటివ్ బటన్ అనేది పవర్ బై రిపోర్ట్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పవర్ బై సర్వీస్లో ఉంటుంది అండ్ పవర్ బై డెస్క్టాప్లో ఉంటుంది. సో మనం ఈ పవర్ ఆటోమేటివ్ బటన్ యూజ్ చేసుకొని మనం డేటాను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, లిస్ట్‌లోకి చేసుకోవచ్చు, వన్ డ్రైవ్‌లో చేసుకోవచ్చు అండ్ షేర్ పాయింట్‌లో చేసుకోవచ్చు. ఎయిదర్ సీఎస్‌వి ఫైల్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్ కావచ్చు. రకరకాల వేరియేషన్స్‌లో మనమైతే ఇది డిఫైన్ చేయొచ్చన్నమాట. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఈ డేటాని లిస్ట్‌లోకి ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. గోయింగ్ ఫార్వర్డ్ సీఎస్‌వి ఫైల్ అండ్ ఎక్సెల్ ఫైల్ ఈ రెండిటితో కూడా మనమైతే ఎక్స్‌పెరిమెంట్ అయితే చేద్దాం అన్నమాట. అండ్ ఇది ఒక సినారియో. అండ్ సో డేటా సెట్‌ని నథింగ్ బట్ సిమెన్టిక్ మోడల్‌ని ఎలా రిఫ్రెష్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో మీరిక్కడ అబ్జర్వ్ చేస్తున్నారుగా మనకి 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి డిపార్ట్మెంట్ టేబుల్, రెండోది ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ తోటి నేను ఒక సిమెన్టిక్ మోడల్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో సిమెన్టిక్ మోడల్ క్రియేట్ చేసి ఆ సిమెన్టిక్ మోడల్ బేస్ చేసుకొని నేను ఒక రిపోర్ట్ అయితే బిల్డ్ చేస్తాను. ఓకే. చూసారు కదా మనకి ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ మీరు చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ అండ్ సారీ ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ మనకి మల్టిపుల్ రికార్డ్స్ అండ్ మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ బేస్ చేసుకొని నేను ఒక సిమెన్టిక్ మోడల్ క్రియేట్ చేస్తాను. సో, ఆ సిమెన్టిక్ మోడల్ బేస్ చేసుకొని నేనైతే ఒక రిపోర్ట్ అనేది బిల్డ్ చేస్తాను గైస్. ఓకే. చూడొచ్చు నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అనే ఒక 2 టేబుల్స్ తోటి ఈ సిమెన్టిక్ మోడల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు రిపోర్ట్ కూడా చేద్దాం. సో, ఓపెన్ చేస్తున్నాను సిమెన్టిక్ మోడల్. సో, ఎడిటింగ్‌కెళ్దాం. సో, ఇక్కడ మనకి ఫైల్‌కెళ్తే క్రియేట్ ఎ న్యూ రిపోర్ట్, సేవ్ టు వర్షన్ హిస్టరీ ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! సో, మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సింపుల్ రిపోర్ట్ అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది అచీవ్ చేస్తున్నామో లేదో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో, టేబుల్ విజువల్ తీసుకుంటాను. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్‌లో కొన్ని కాలమ్స్ తీసుకుంటాను. ఓకే. సో, దీన్ని కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. వాల్యూస్. ఓకే. సో, ఒక్క నిమిషం. ఇలా కొన్ని కాలమ్స్ అయితే తీసుకున్నానన్నమాట. అలానే ఒక సో, డోనట్ చార్ట్ కూడా తీసుకుంటాను. ఇక్కడ లొకేషన్, సాలరీ తీసుకుంటాను. ఓకే. మీరు చూస్తున్నారు కదా! సో, లొకేషన్ వైస్ నేనైతే ఇక్కడ చార్ట్ అనేది డిస్‌ప్లే చేస్తాను. మనకి బెంగుళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్ ఇలా మనకి డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు ఒక స్లైసర్ కూడా తీసుకుంటాను. ఈ స్లైసర్‌లో నేను లొకేషన్ అనే కాలమ్ ట్రాక్ చేస్తాను. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే నేనొక టేబుల్ విజువల్ తీసుకున్నాను. అలానే ఒక డోనట్ చార్ట్ తీసుకున్నాను. అలానే ఒక స్లైసర్ తీసుకున్నాను. సో, ఇలా మనం ఏంటంటే రకరకాల చార్ట్స్ తీసుకొని రిపోర్టు లేదా డాష్‌బోర్డ్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఇది మీకు అందరికి తెలిసిందే. నేను కొత్తగా ఏం చెప్పేది కాదనమాట. కానీ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సో, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పవర్ యాప్స్ ఫర్ పవర్ బిఐ అండ్ పవర్ ఆటోమేట్ ఫర్ పవర్ బిఐ. అంటే ఈ బటన్ మీరు ఏదైతే చూస్తున్నారో సో, దీన్ని యూజ్ చేసుకొని మనకి ఏదైతే డేటా కావాలో ఆ డేటాని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఎయిదర్ వన్ డ్రైవ్‌లో కావచ్చు, షేర్ పాయింట్ డాక్యుమెంట్స్‌లో కావచ్చు, షేర్ పాయింట్ లిస్ట్‌లో కావచ్చు. ఇంకా రకరకాలుగా డిఫైన్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనమైతే ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, నేను ఫస్ట్ ఈ బటన్ అనేది డ్రాగ్ చేశా కదా! డ్రాగ్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేయాల్సొస్తుందనమాట. మీరిక్కడ చూడొచ్చు ఒక 3 డాట్స్ ఉన్నాయి కదా! సో, స్ట్రక్ అయిందనుకోండి. జస్ట్ ఎ మినిట్. ఓకే. చూడండి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఎడిట్ వస్తుందనమాట. సో, ఎడిట్ మీద క్లిక్ చేశాను. ఓకే. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇప్పుడు మీరు ఈ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్న దానికి ఏమేమి కాలమ్స్ కావాలి? ఓకే. సో, ఆ కాలమ్స్ అన్నీ గూడా మీరు ట్రాక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మీరు ఒక ఫ్లో అనేది డిజైన్ చేస్తున్నారు గదా! సో, ఆ ఫ్లోకి డిజైన్ చేయడానికి మీకు ఎలాంటి కాలమ్స్ కావాలో ఇక్కడ చూడొచ్చు. పవర్ ఆటోమేట్ డేటా. యాడ్ డేటా ఫీల్డ్స్ హియర్. అంటే మీరేదైతే డేటాని ఎక్స్‌పోర్ట్ చేయాలనుకున్నారో, ఆ డేటా ఫీల్డ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సుంటుందనమాట. ఫర్ టైమింగ్ నేనేం చేశానంటే, ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశాననమాట. మీ అందరికి తెలుసు లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది ప్రీవియస్ క్లాసెస్‌లో నేను డీటెయిల్‌గా చెప్పాను. సో, దయచేసి ఆ వీడియోస్ చూడండి. ఇక్కడ ఫస్ట్ నేము, సాలరీ, లొకేషన్, ఫోను, డిపార్ట్‌మెంట్ ఒక 5 కాలమ్స్ అయితే ఈ లిస్ట్‌లో క్రియేట్ చేశాను. ఓకే. ఒక 5 కాలమ్స్. ఫస్ట్ నేమ్ కాలమ్, సాలరీ కాలమ్ అండ్ లొకేషన్ కాలమ్, ఫోన్ కాలమ్, డిపార్ట్‌మెంట్. ఈ డేటా కావాలి కాబట్టి నేనిక్కడ ఏం చేస్తానంటే, ఈ పవర్ ఆటోమేటిక్ ఫ్లో ఏందో దానికి అన్నిటికి గూడా అన్ని కాలమ్స్ తీసుకుంటాను. ఓకే. సో, ఫోను, లొకేషన్ అండ్ ఫస్ట్ నేము అండ్ డిపార్ట్‌మెంట్ ఐ థింక్. ఓకే. సో, అదేనా ఒకసారి చెక్ చేద్దాం. ఫోను, లొకేషను, సాలరీ, డిపార్ట్‌మెంట్, ఫస్ట్ నేమ్. ఓకే. సో ఫోను, లొకేషను, ఫస్ట్ నేమ్, డిపార్ట్‌మెంట్. ఓకే. థాట్స్ ఇట్. ఓకే. సో, ఇలా నేనేంటంటే సో, పవర్ ఆటోమేట్‌కి డేటా అనేది యాడ్ చేశాను. సో, దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్లో డిజైన్ చేయాల్సుంటుంది. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనకి మైక్రోసాఫ్ట్ కొన్ని టెంప్లేట్స్ అనేది ఇస్తుంది. ఓకే. సో, మనకి కొన్ని టెంప్లేట్స్ అనేది ఇస్తుంది. మీరు కావాలంటే అది యుటిలైజ్ చేసుకోవచ్చు. మాకు వద్దనుకుంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచైనా డిజైన్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తెస్తాను. చూడండి ఇక్కడ ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. జస్ట్ ఎ మినిట్. ఓకే. మనకి ఇలా వస్తుందనమాట. పవర్ బై బటన్ క్లిక్. అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే మనం ఏదైతే పవర్ ఆటోమేటిక్ బటన్ అనేది ట్రాక్ చేసామో అది ట్రిగ్గర్ అవుతుందనమాట. మీరెప్పుడైతే దాని మీద ట్రిగ్గర్ చేస్తారో, క్లిక్ చేస్తారో ఇమ్మీడియేట్‌గా ఈ బటన్ అనేది క్లిక్ అవుతుంది దాని మీద. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ ఏమి లేదనమాట. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో, నెక్స్ట్ స్టెప్‌లో మనం ఏం చేస్తున్నాం, షేర్ పాయింట్‌లో ఒక ఐటెమ్ క్రియేట్ చేస్తాం. ఓకే. షేర్ పాయింట్‌లో లిస్ట్ అంటే ఏంటి? ఐటెమ్సే గదా! నేను ఇంతకుముందు గూడా చెప్పాను. లిస్ట్ నథింగ్ బట్ ఐటెమ్స్. ఓకే. సో, దానికోసం నేనేం చేస్తానంటే షేర్ పాయింట్‌కెళ్ళి క్రియేట్ ఐటెమ్, క్రియేట్ ఐటెమ్ ఇది ఒక యాక్షన్ తీసుకుంటాను. సో, క్రియేట్ ఐటెమ్ అన్నమాట. సో, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. చూడొచ్చు. సైట్ అడ్రెస్సు, లిస్ట్ నేము అన్నీ ప్రొవైడ్ చేయాలనమాట. ఈ 2 మ్యాండేటరీ కాలమ్స్. సైట్ అడ్రెస్ ఒకటి, లిస్ట్ నేమ్ ఒకటి. ఓకే. మనం ఏదైతే లిస్ట్‌లోకి డేటాని ఎక్స్‌పోర్ట్ చేయాలనుకున్నామో దాని యొక్క అడ్రెస్ ఎలా కనుక్కోవచ్చంటే, మీరు లిస్ట్‌కెళ్ళి ఇక్కడ గీర్ బాక్స్ ఉంది గదా! ఇక్కడ లిస్ట్ సెట్టింగ్స్ ఉంది గదా! సో, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వెబ్ అడ్రెస్ ఉంది గదా! ఇది మొత్తాన్ని కాపీ చేయండి. ఓకే. కాపీ చేశారు కదా! కాపీ చేసి ఇక్కడికి రండి. ఇక్కడ మీరేంటంటే సో, కస్టమ్ వాల్యూ స్పెసిఫై చేయండి. థాట్స్ ఇట్. ఓకే. సో, దాని తర్వాత స్పెసిఫై చేశారు గదా! మనం ఏదైతే కస్టమ్ వాల్యూ డిఫైన్ చేసామో, ఆ కస్టమ్ వాల్యూని ఈ సైట్ అడ్రెస్‌లో స్పెసిఫై చేయాలా. దాని తర్వాత లిస్ట్ నేమ్ మనకేంటిది లిస్ట్? పవర్ బిఐ లిస్టే గదా! అవునా గదా గైస్? ఇక్కడ మనకి లిస్ట్ నేమ్ ఏంటిది? పవర్ బిఐ లిస్టే గదా! అదే నేను స్పెసిఫై చేశాను. సో, దాని తర్వాత మీరు కాలమ్స్ ఉన్నాయి గదా! లిస్ట్‌లో నథింగ్ బట్ టైటిలు, సాలరీ అండ్ లొకేషన్, ఫోను, డిపార్ట్‌మెంట్ ఈ కాలమ్స్‌కి వాల్యూస్ అనేది మనం సెపరేట్ చేయాలి. ఓకే. సో, బై డిఫాల్ట్‌గా ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఇన్సర్ట్ పారామీటర్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ స్టెప్స్ అని ఉంటుంది. అంటే మనం ఏదైతే డేటా యాడ్ చేస్తామో ఇమ్మీడియేట్‌గా మనకి డేటా వస్తుంది. చూడండి ఇక్కడ నేనేమి యాడ్ చేయలేదిక్కడ.
ఎప్పుడైతే మీరు డేటా యాడ్ చేస్తారో ఇమ్మీడియట్గా ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఈ కాలమ్స్ ఏదైతే ఉందో టైటిల్ కావచ్చు, శాలరీ కావచ్చు, లొకేషన్ కావచ్చు, జస్ట్ మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవడం. స్ట్రైట్ ఫార్వర్డ్, ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ నాకు టైటిల్ నథింగ్ బట్ ఫస్ట్ నేమ్ అనమాట. ఫస్ట్ నేమ్ ఇమ్మీడియట్గా. సో ఏంటి ఇక్కడ అప్లై టు ఈచ్. ఓకే, ఓకే, నేను ఇక్కడ అప్లై టు ఈచ్ ట్రాక్ చేశాను, ఎక్కడ ట్రాక్ చేయలేదు. బట్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే బేసికల్గా లిస్టులో ఒక ఐటమ్ ఉండొచ్చు, రెండు మూడు ఐటమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు డేటా యాడ్ చేస్తున్నారో దాంట్లో మల్టిపుల్ ఉండొచ్చు. హూ నోస్, ఎక్కడన్నా స్పెసిఫై చేసినా ఒక రికార్డ్ ఏముంటుంది, రెండు ఉంటుంది, మూడు ఉంటుందని. సో ఇట్ మీన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ దర్. సో దట్ ఈస్ ద రీజన్ మీరు ఎప్పుడైతే కాలం అనేది ఈ పర్టికులర్ ఐటమ్ యాక్షన్కి యాడ్ చేస్తారో ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా అప్లై టు ఈచ్ అనేది వస్తుంది అనమాట. అప్లై టు ఈచ్ అంటే నథింగ్ బట్ సో లూప్ చేయటం, మల్టిపుల్ ఐటమ్స్ని ఇటరేట్ చేస్తుంది. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, దయచేసి చూడండి. ఓకే, సో ఇక్కడ మీరు మౌస్ అవుట్ చేస్తే తెలియచ్చు ట్రిగ్గర్ బాడీ ఎంటిటీ పవర్ బి వాల్యూస్. ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. సో టైటిల్కి ఏమి ఇచ్చాను, అండ్ ఫస్ట్ నేమ్, అండ్ శాలరీకి పవర్ బి డేటా శాలరీ, దాని తర్వాత లొకేషన్కి పవర్ బి డేటా లొకేషన్, దాని తర్వాత ఫోన్కి ఫోన్ వెరీస్ ఫోన్. సో దాని తర్వాత డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్. దట్స్ ఇట్ గైస్. ఓకే, సో మనం స్పెసిఫై చేయాల్సిన సైట్ అడ్రస్ కావచ్చు, లిస్ట్ నేమ్ కావచ్చు, అలానే మనం డేటా ఎలా సప్లై చేయాలి అనేది మొత్తం కూడా స్పెసిఫై చేసాం. ఓకే, సో దాట్స్ ఇట్. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా మీరేంటంటే సో రకరకాలుగా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు పేరు ఇద్దాం. ఫ్లోకి మనం పేరు ఇవ్వలేదు కదా ఇప్పుడు దాకా. సో టెస్ట్ టెస్ట్ పిబిఐ ఆర్గనైజేషన్. ఓకే, ఒక పేరు అనేది డిఫైన్ చేసాం, దాని తర్వాత సేవ్ చేయండి. సేవ్ అండ్ అప్లై. ఓకే, సేవ్ అండ్ అప్లై కూడా కదా లోడ్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఓకే, మనం సక్సెస్ఫుల్గా సో ఆటో ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. సో బ్యాక్ వెళ్తున్నాను, ఇలా ఉంటుంది అన్నమాట ఫ్లో. సో ఇప్పుడు ఫర్ టైమింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లిస్ట్లో ఎలాంటి ఐటమ్స్ లేదు. అలానే మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే 20 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఏదైతే ఈ ఎంప్లాయ్ టేబుల్ ఉందో ఆ ఎంప్లాయ్ టేబుల్లో 20 రికార్డ్స్ ఉన్నాయి. సో నేనైతే ట్రిగ్గర్ చేస్తున్నాను. ఫర్ టైమింగ్ ఈ రిపోర్ట్ సేవ్ చేయలేదు కాబట్టి, సేవ్ చేయనప్పుడు ఎలా అంటే డైరెక్ట్గా క్లిక్ చేస్తే రన్ అవుతుంది. డైరెక్ట్గా ఇప్పుడు నేను మౌస్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇట్స్ నాట్ రన్నింగ్. ఎందుకంటే సేవ్ చేయలేదు కాబట్టి. అదే సేవ్ చేస్తే డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే రన్ అవుతుంది. వితౌట్ సేవింగ్ ఎలా రన్ చేయాలంటే కంట్రోల్ మౌస్ మీద క్లిక్ చేయాలి. చూడండి, కంట్రోల్ మౌస్ మీద క్లిక్. చూడండి ట్రిగ్గరింగ్ వస్తుందా, ట్రిగ్గర్డ్ అని వచ్చింది. అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు మనం చేసింది ప్రాపర్గా చేసినట్టయితే ఇమ్మీడియట్గా ఏదైతే పవర్ ఆటోమేట్ డేటా ఉందో ఈ డేటా మొత్తం కూడా ఈ షేర్ పాయింట్ లిస్ట్లోకి వస్తుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేస్తే ఫ్లో అనేది ఫెయిల్ అవుతుంది. అంతే, అంతకుమించి ఏం జరగదు. చూసారా, 20 రికార్డ్స్ అనేది ఇమ్మీడియట్గా వచ్చాయి. అవునా కాదు, ఇంతకుముందు డేటా ఉంది గైస్, ఎక్కడా లేదన్నమాట. బట్ మనం ఎప్పుడైతే ఫ్లోని ట్రిగ్గర్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఫ్లోకి మనం ఇచ్చిన డేటా అనేది ఇమ్మీడియట్గా ఈ పవర్ బై లిస్ట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో కావాలంటే డిలీట్ చేసి మళ్ళీ రన్ చేస్తాను మీకోసం. చూడండి, రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. అంటే మీకు డౌట్ ఉండొచ్చు మేబీ ఆల్రెడీ మనం ఏదైనా కాన్ఫిగర్ చేసామని. సో దానికోసం అనమాట. చూడండి, ఇట్స్ ఎంటీ లిస్ట్ అనమాట. నా ఐఎమ్ ట్రైంగ్ టు ట్రిగర్ వన్ మోర్ టైం, కంట్రోల్ అండ్ మౌస్ రన్. ఓకే, సో ట్రిగర్డ్ అయింది. ఒక్కోసారి రిఫ్రెష్ చేయకుండా వస్తుంది, ఒక్కోసారి రిఫ్రెష్ అయితే చేయాలన్నమాట. ఇమ్మీడియట్గా 20 రికార్డ్స్ అయితే మనకు వచ్చింది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ ఒకటి నోటీస్ చేయాలన్నమాట. మనం ఫ్లోస్కి వెళ్దాం.
అంటే మీరు ఏదైతే ఫ్లో పవర్ బై సర్వీస్లో చేశారో ఆ సర్వీస్లో ఫ్లో ఇక్కడ కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సో దీన్ని ఎడిట్ చేస్తున్నాను. సో ఓల్డ్ డిజైనర్ వల్ల సో మీరు కావాలంటే ఏదైనా యాక్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇప్పుడు డౌట్ రావాలి, సేవ్ చేయడం సరే అని. ఓకే, సేవ్ చేద్దాం. సేల్స్ పీబీ రిపోర్ట్. ఓకే, సేవ్. సో సేవ్ చేసాం కదా, లోడ్ అవుతుంది. ఓకే, చూస్తారా? ఇప్పుడు నేను ఎక్కడ కూడా కంట్రోల్ అని క్లిక్ చేయండి. ఓకే, సో కంట్రోల్ అని క్లిక్ చేయండి, జస్ట్ రన్ చేస్తే ఆటోమేటిక్గా డేట్ అనేది షేర్ పాయింట్కి వస్తుంది. కానీ మీకు ఇప్పుడు ఓ డౌట్ రావు, ఏంటంటే ఇక్కడ మీకు చాలా స్లైసర్స్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు ఏదన్నా స్లైసింగ్ చేశాను అంటే ఇక్కడ ఓన్లీ చెన్నై డేటా మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు ఈ చేంజెస్ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్, నాకు ఒక టేబుల్ 100 రికార్డ్స్ ఉన్నాయి గైస్. బేస్డ్ అన్ని సెలక్షన్ బట్టి నేను ఎక్స్పోర్ట్ చేయాలని, అంటే ఒకసారి నాకు చెన్నై కావాలా, ఒకసారి ముంబై కావాలి, ఒకసారి హైదరాబాద్ కావాలి, అలా కూడా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెన్నై డేటా మీద అంటే స్లైసర్లో చెన్నై క్లిక్ చేసా కదా, చూడండి రన్ ఓన్లీ చెన్నై డేటా మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది. ఐ థింక్ ఇది ప్రీవియస్ రికార్డ్ అయి ఉంటుంది ఫస్ట్ షోర్. చూడండి, చెన్నై మాత్రం వచ్చింది. ఓకే, 1 2 3 4 5. సో అలానే ఇప్పుడు హైదరాబాద్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫర్ టైమింగ్ నేను రిఫ్రెష్ కూడా చేస్తాను కావాలంటే. ఓన్లీ 5 రికార్డ్స్ మాత్రమే, దట్ టు చెన్నై. సో ఇప్పుడు హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్. సో 1 2 3, ఐ థింక్ మినిమైజ్ చేద్దాం. 1 2 3 4 రిఫ్రెష్. 1 1 2 3 4 5. 5 వచ్చింది కదా. సో చెన్నై 5, 1 2 3 4 5 అండ్ హైదరాబాద్ 5, 1 2 3 4 5. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన విధంగా డేటాను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీరు మల్టిపుల్ స్లైసెస్ కావచ్చు, ఇట్స్ అప్ టు యువర్ విష్ గైస్. మీకు ఎలా కావాలంటే అలా సో డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను సో మొత్తం రిమూవ్ చేస్తున్నాను. కాబట్టి రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా, నథింగ్ కదా. ఇప్పుడు నేను సో చెన్నై బెంగళూరు సెలెక్ట్ చేశాను కదా, ట్రిక్. ఓకే, సో వెరీ ఫాస్ట్ బెంగళూరు చెన్నై వచ్చేసింది కదా. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈవెన్ ఇక్కడ బ్యాక్ వెళ్దాం. ఓకే, చూడండి శ్రీరామ్స్ ఎన్నిసార్లు రన్ అయింది, ఎప్పుడు స్టేటస్ ఏంటి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ పవర్ ఆటోమేట్ నుంచి కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇలా డేటా ఏంటంటే రకరకాలుగా ఎక్స్పోర్ట్ అయితే చేయడానికి పాసిబిలిటీ ఉంది. అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటంటే. బట్ టైమింగ్ మనం ఓన్లీ లిస్టులకు మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బట్ అలా కాకుండా సిఎస్వి ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఆ, రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక సినారియో. అండ్ వేరే సినారియో వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇది డేటా సెట్ ఉంది కదా. ఓకే, సో డేటా సెట్కి వెళ్దాం. సో సో ఇది ఎప్పుడు రిఫ్రెష్ అయింది గైస్, 12:33. ఓకే, సో 12 గంటల 33 నిమిషాలకు రిఫ్రెష్ అయింది. ఈవెన్ మీరు రిఫ్రెష్ చేసుకోవాలంటే సో మనం ఇక్కడే చేసుకోవచ్చు. అలానే హిస్టరీ కూడా చూడొచ్చు అనమాట. రిఫ్రెష్ హిస్టరీ ఎన్నిసార్లు సో వెబ్ మోడలింగ్ ద్వారా చేసాము, అలానే స్టేటస్ ఏంటి, సక్సెస్ ఫెయిల్యూర్. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే
త్రూ పవర్ ఆటోమేటిక్ ఫ్లో ద్వారా ఈ పర్టికులర్ సెమెటిక్ మాల్ని నేను రీఫ్రెష్ చేస్తాను. ఓకే. సో త్రూ పవర్ ఆటోమేటిక్ ద్వారా సో ఈ పర్టికులర్ సెమెటిక్ మాల్ ఏదైతే మనం బిల్డ్ చేసామో దాన్ని నేను రిఫ్రెష్ చేస్తాను. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో దానికోసం ఫ్లో క్రియేట్ చేస్తాను. ఇన్స్టెంట్ క్లౌడ్ ఫ్లో స్కిప్ అండ్ ఓల్డ్ డిజైనర్ తీసుకుంటాను. మాన్యువల్లీ ట్రిగర్ ఫ్లో ఇక్కడ పేరు ఇద్దాం రిఫ్రెష్ డేట్. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ సో పవర్ బి ఓకే ఇక్కడ ఓకే రిఫ్రెష్ డేటా సెట్ చూసారా. రిఫ్రెష్ ఏ డేటా సెట్ అంటే మీరు ఏదైతే డేటా సెట్ని రిఫ్రెష్ చేయాలనుకున్నారో దాన్ని మనం స్పెసిఫై చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ వర్క్ స్పేస్ దాని తర్వాత డేటా సెట్ నేమ్ అనమాట. జనరల్గా ఫర్ టైమింగ్ మనం ఏం కాల్ చేస్తాం, ఇంతకుముందు డేటా సెట్ అనే పేరు ఉండేది. బట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత ఆ డేటా సెట్ని సెమెటిక్ మాల్ కింద పేరు మార్చారనమాట. బట్ పవర్ ఆటోమేట్లో సేమ్ అలానే ఉంది. ఓకే, మార్చలేదు. సో వర్క్ స్పేస్ ఏంటిది, వన్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఇదే కదా. వన్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ లో మనకి ఇక్కడ సో ఈ సెమెటిక్ మోడల్ ఉంది కదా. సో దాట్స్ ఇట్. ఒకటే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం ఇది రీఫ్రెష్ చేస్తే ఇమ్మీడియట్గా ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా కూడా చెక్ చేద్దాం. ఓకేనా. సో ట్రై టు సేవ్ పేస్ట్ మాన్యువల్లీ. ఓకే, రిఫ్రెష్ అయింది చాలా ఫాస్ట్గా. బట్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో రిఫ్రెష్ హిస్టరీ గైస్ టైప్ ఏంటిది ఏపీ ద్వారా మనం ఎప్పుడు రిఫ్రెష్ చేసినాం 3:2. మీరు టైం స్టాంప్ చూడండి 3:2 ఉంది అంటే సేమ్ ఈ టైంకి మాత్రమే. అంటే మనం ఏదైతే పవర్ ఆటోమేటిక్ ఇక్కడ కూడా మారింది చూడండి ఇమ్మీడియట్గా. ఓకే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మారింది. కాకపోతే డేటా ఎక్కువ ఉన్నది కాబట్టి మీకు ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా సెట్స్కి ఒక్కోసారి ప్రాబ్లం అవుతుంటుంది, ఎర్రర్స్ వస్తుంటాయి, రకరకాలు అనమాట అదన్నీ కూడా. సో చూడాలి ఏంటనేది. సో మళ్ళీ మీకోసం ఇంకోసారి కూడా రిఫ్రెష్ చేద్దాం సో దట్ క్లారిటీ ఉంటుంది మనకి. సో టెస్ట్ టెస్ట్ రన్ ఫ్లో డన్. సో యువర్ ఫ్లో ran సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు 3:3 రావాలి చూడండి. ఇందాక 3:2 ఉంది, ఇప్పుడు 3:3 ఉంది. అలానే రిఫ్రెష్ హిస్టరీ చూసారా. సో ఇందాక 3:2 ఇప్పుడు 3:3 అన్నమాట. ఓకే. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా. ఇలా ఏంటంటే సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. బట్ మనం చాట్ జీపీటీ హెల్ప్ కావచ్చు. బట్ బ్లాగ్స్, ఆర్టికల్స్, వీడియోస్ ఇలా చాలా ఉంటాయి కాబట్టి వాటిని వెయిట్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా ఫ్లో అనేది డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకున్న బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి తెలిసినప్పుడు ఎలా కూడా మనం ఫ్లోని డిజైన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రాక్టీస్ చేయని ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎప్పుడైనా అడగచ్చు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ముగిసినది రైటర్స్.